మహబూబ్ నగర్ అభివృద్ధిని ఆపడం ఎవరి తరం కాదని ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అన్నారు. తమ ప్రభుత్వం కేవలం జీవోలకే పరిమితం కాదని ఆర్థికపరమైన అనుమతులతో పాటు నిధులు మంజూరు చేసుకుని పనులను చేపడుతున్నట్లు వెల్లడించారు. సమగ్రమైన ప్రణాళికతో విజన్ 2047తో మహబూబ్ నగర్ అభివృద్ధి చేయనున్నట్లు స్పష్టం చేశారు. ఉన్నత స్థాయిలో నిలిచేందుకు అవసరమైన చర్యలు ప్రణాళికబద్ధంగా తీసుకుంటున్నామని తెలిపారు. తాగునీటి అవసరాల కోసం రాష్ట్ర ప్రభుత్వం 220 కోట్లు మంజూరు చేసిందన్నారు. మన గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ విజన్ 2047 వారు ఆవిష్కరిస్తూ ఉన్నారు. వాళ్ళ కోవలోనే మన మహబూబ్ నగర్ కార్పొరేషన్ కూడా విజన్ 2047 ఎలా ఉండాలి, దానికి ఏమేమి మనము ఇన్పుట్స్ కావాలా, భవిష్యత్తులో ఎటువంటి ప్రాజెక్ట్స్ మనము తీసుకురావాలా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ కావచ్చు, ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ ప్రాజెక్ట్స్ కావచ్చు, వీటన్నిటినీ కూడా 2047 లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా ఇది మీటింగ్లో చెప్పడం జరిగింది. డ్రింకింగ్ వాటర్ ఆగ్మెంటేషన్ చేసుకోవడానికి కొన్ని చోట్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం డ్రైన్స్ వాటి కోసం దాంట్లో మన మహబూబ్ నగర్ ఈరోజు 200 కోట్ల రూపాయలతోటి మన మహబూబ్ నగర్ కార్పొరేషన్కు ఈరోజు జీవో వచ్చింది. అద్భుతమైన అవకాశం. జడ్చర్ల, బూత్పూర్, మహబూబ్ నగర్ ఒక ట్రై సిటీగా భవిష్యత్తులో బ్రహ్మాండమైన ఒక మహానగరం ఇక్కడ నిర్మాణం కాబోతుంది.